ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మేము మా కుటుంబం మా సంఘం క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు దేవునిలో బలపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామాన్ని మీరు బలపరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసయ్య నామములో మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడి ఈ మాటలు నీ నా హృదయాల్లో ఫలింపచేయనుగాక, ఆమేన్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమం అంటే ఏంటి? దేవుని చిత్తం జరిగించకపోవటమే అతిక్రమం. దేవునికి ప్రార్థన చేయకపోవటమే అతిక్రమం. దేవునికి మనం దశంభాగం ఇవ్వకపోవటమే అతిక్రమం. దేవుని వాక్యం చదవకపోవటమే అతిక్రమం. దేవుని చిత్తాన్ని జరిగించకపోవటమే అతిక్రమం. అతిక్రమం చేసినప్పుడు దాన్ని విడిచిపెట్టుకుంటే మనము వర్ధిల్లుతాము. అంతేకాదు, కనికరాన్ని మనము పొందుకుంటాం. అంతేగాని దాన్ని విడిచిపెట్టకుండా మనం దాచుకుంటే దాని ద్వారా మనం ఏమవుతుంటే శాపానికి గురవుతాం. మరి భక్తుల జీవితంలో చూసుకున్నట్టయితే మరి కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇద్దరు భార్యాభర్తలు మనకి కనబడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అననీయ, సప్పేరా. ఇక్కడ చూసుకున్నట్టయితే 5వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పేరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడిదివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమికి ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్నై ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయం కలిగెను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక భార్య భర్త అననీయ సప్పేరా ఏం చేశారంటే పొలాన్ని అమ్మారు, కొంత దాచుకున్నారు. దాచుకొని ఏం చేశారంటే మరి దేవుని సేవకుడైన పేతురు దగ్గర తీసుకొచ్చి, అయ్యా మేము మొత్తం ఇంతకే అమ్మాము, మొత్తం తీసుకొచ్చి మేము మరి దేవుని మందిరాన్ని నిమిత్తం మరి పరిచయ నిమిత్తం ఖర్చు పెట్టండి అని ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో పేతురు నింపబడి ఉన్నాడు. అడుగుతున్నాడు అన్నయ్యకి, బాబు మీరు ఎంతకే ఈ పొలం అమ్మారా అంటే, అవును మేము ఇంతగా అమ్మామంటే. ఎందుకు మీరు పరిశుద్ధాత్మ మోసపుచ్చారు? అది అమ్ముకున్నప్పుడు ఎంత వచ్చినా అది నీదే కదా, ఎందుకు దాంట్లో దాచుకొని ఇంత అబద్ధం ఆడితివి అని మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అతిక్రమం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, అతిక్రమం చేసేవాడు దాన్ని ఒప్పుకుంటే విడిచిపెట్టుకుంటే కనికరాన్ని పొందుకుంటాడు, లేకపోతే దేవుని ఉగ్రతనే మనము చూస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం అనమాట. మరి పేతురు అడుగుతున్నప్పుడు ఆ మాటకి అననీయ ఏం చేస్తున్నాడంటే, మేము ఎంతకే అమ్మాము, మేమేం దాచుకోలేదు అని అబద్ధం ఆడుతున్నాడు, అతిక్రమం జరిగిస్తున్నాడు. వెంబడ ఏమైందంటే తన ప్రాణం విడిచినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా కొంతసేపటి తన భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు ఆమెతో కూడా అంటున్నాడు, అమ్మ మీరు పొలం ఎంతకే అమ్మారా, కొంత దాచుకున్నారా అంటే ఆమె కూడా చనిపోయిన తన భర్తతో పాటు ఆమె కూడా ఏకీభవిస్తుంది. అయ్యా మేము ఎంతకే అమ్మామయ్యా, మా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్తుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకమ్మా మీరు మోసం చేయడానికి ఇద్దరు ఏకీభవించుతున్నారు? దేవుడి కొరకు మరి ఈ డబ్బు మీరంతా మోసం చేశారేంటమ్మా? అమ్ముకొని కొంచెం దాచుకొని పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చావు, నీ భర్త చనిపోయాడు, ఇదిగో ఆయనకి నువ్వు ఏకీభవిస్తున్నావు కనుక ఆయన చనిపోయిన చోట నిన్ను కూడా ఈ పడుచువారు తీసుకెళ్ళి పాతి పెడతారని చెప్పినప్పుడు ఎంబడి అక్కడ
ప్రాణం విడిచినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక ధనం దాచుకోవటం వల్ల ఆ ధనం వాళ్ళ ప్రాణాన్ని కాపాడగలిగిందా? కాపాడగలలేదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అతిక్రమం చేసేవాడు వర్ధిల్లడు గాని దాన్ని విడిచిపెట్టుకున్నవారు కనికరాన్ని పొందుకుంటారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. ఈరోజు మనం మరి ఈ అననీయ సప్ఫీరాను చూసుకున్నట్టయితే వీళ్ళు ధనం దాచుకోవటం వల్ల దేవుణ్ణి మరి చేయటం వల్ల దేవుడికి ఇచ్చే ఆ యొక్క మరి దశంభాగం ఇంతే అమ్మాము, ఇంతే మా దగ్గర ఇంకేమీ లేదని మోసం చేశారు, అతిక్రమం చేశారు. భార్య భర్త ఇద్దరు కూడా ఏకీభవించారు. ఏకీభవించడం ద్వారా వాళ్ళు మరణం పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను మనం అందరం కూడా దేవుడు సొమ్మును దొంగించలేవారుగా ఉన్నామా? దేవుడికి ఇచ్చే 2 గంటల ప్రార్థన చేసే సమయాన్ని కూడా దొంగిలించేవారుగా ఉన్నామా? దేవుడికి ఇచ్చే గుప్పిలు కూడా మనం దొంగిలించేవారుగా ఉన్నామా? అననీయ సప్ఫీరాకి పడిన గత్తె మనకి కూడా పడతదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ మోసపుచ్చారు, అతిక్రమం జరిగించారు. ఇంతలో కనబడి అంతలే మాయమైపోయి ఆవిరి వంటివారు. ఎప్పుడు దేవుడు రాకూడో ఎప్పుడు మన పోకూడో తెలియదు కనుక ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అతిక్రమం చేసేవారుగా మనం ఉంటే మనము సరి చేసుకుందాం. ప్రభువా, నా అతిక్రమానికి క్షమించి ప్రభువా, ఇక నుంచి నేను యథార్థంగా నీ కొరకు బ్రతుకుతాను అని ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకుందాం. మన జీవితాలు మనము మార్చుకుందాం. మార్పు లేని బ్రతుకులు ఎన్ని సంవత్సరాలు 2024 సంవత్సరం అంతా మార్పు లేని జీవితం జీవించవేమో. ఈ 2025 సంవత్సరమైనా మార్పు కలిగి జీవించి దేవుని సంతోషపరిచేవారుగా మనము ఉందామని దేవుడి పాదాలు పట్టుకొని మనము వేడుకుందాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యము నీకుందా? నిలచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన ఈ దేహం మన్నైపోతాది ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి నీ అంతస్తులు నీ అందచందాలు పరలోకం తీసుకుపోవు. నీ ఆస్తి నీ అంతస్తులు నీ అందచందాలు పరలోకం తీసుకుపోవు, పరలోకము తీసుకుపోవు. మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? ఆత్మనుగాక నీ దేహాన్ని చంపే వారికి నీవు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే వారికి నీవు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే వారికి నీవు భయపడవయ్యా. నీ ఆత్మ ఒకరోజు దేవుని సన్నిధికి చేరాలి. నీకంటూ ఏముందిలే? దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. నీకంటూ ఏమున్నది? నీకంటూ ఏమున్నది? మార్పు చెందవా?
నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, ఆ నీ బ్రతుకు మార్చుకోవా. ఈరోజు మన బ్రతుకులు మార్చుకుందాం. దేవుని ఉగ్రత నుంచి మనము కాపాడుకుందాం. మన కుటుంబం, మన బిడ్డలు, మన సంఘం దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడుకుందాం. అతిక్రమం చేసేవారుగా కాకుండా అతిక్రమాన్ని విడిచిపెట్టి దేవుడు కృపను పొందుకొని దేవుని సంతోషపరిచే భక్తి నేను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఈరోజు మనం అతిక్రమాలు మనము ఒప్పుకుందాం. అతిక్రమం ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు. అతిక్రమం ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. దావీదు అతిక్రమం చేశాడు, పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గర్దించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీళ్లతో వేడుకున్నప్పుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో అతిక్రమం చేస్తున్నావో, అబద్ధాలాడి అతిక్రమం చేస్తున్నావా, దేవుని సొమ్ముని దొంగిలించి అతిక్రమం చేస్తున్నావా, మరి దేవుని పిల్లలు మోసం చేసి అతిక్రమం చేస్తున్నావా, ఏ విషయంలో నువ్వు అతిక్రమం చేస్తున్నావో, దేవుడికి ఏ విషయంలో వ్యతిరేకంగా ఉండి అతిక్రమం చేస్తున్నావో ఈరోజు మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అతిక్రమం మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం, దేవుడి కనికరాన్ని పొందుకుందాం, దేవుని రాజ్యానికి నీవు నేను మనందరం వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమి నమ్మకం కలిగిన మా ప్రియా పరలోక తండ్రి, అతిక్రమం తండ్రి చేసేవారు వర్ధిల్లరని, దాన్ని విడిచిపెట్టుకుని వాడు కనికరం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. నాలో మాలో ప్రతి ఒక్కరిలో ఏ అతిక్రమాలు ఉన్నాయి, అతిక్రమాలను విడిచిపెట్టుకుని నాయన మొదటగా నీ నీతి నీ రాజ్యాన్ని వెంబడించే వరకు ఉండే కృపను మాకు దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్నాను. నజరేయుడైన యేసయ్య నామములో మనవులు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.